పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో ఈరోజు పెన్షన్ల పంపిణీ చేశాం. అట్లాగే ఇక్కడ మినీ ప్రజా దర్బార్లా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మా వెంకటేశ్వర్లు, అలాగే మా పాపన్న, అలాగే మా సుబ్బయ్య, రమేష్, అటువంటి నటరాజ్ యూత్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అర్జీలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా హౌసింగ్ సంబంధించిన అర్జీలు వచ్చాయి. అవి వెరిఫై చేస్తే డీ గారు అన్ని శాంక్షన్ అయినాయి. అవి వచ్చే నెలలో హౌసింగ్ సంబంధించినవి కట్టుకునే విధంగా గవర్నమెంట్ జీవో పాస్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే దగ్గరికి వెళ్ళి ఈ ధర గురించి మాట్లాడాలంటే ఒక్క అధికారి కూడా ఇక్కడ అడ్రస్ లేకుండా పోవడం నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ విషయం పైన కూడా అగ్రికల్చర్ వాళ్ళ పైన కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మీరు ఇట్లా ముద్దు నిద్రపోతుంటే మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు తెలియజేస్తారు. ఎందుకంటే ఎల్లకాలం పేదరికం ఉందంటే దానికి కారణం మీరే, మీ వల్లే ఇక్కడ తయారైంది. మీరు ఉండి చిన్న సమస్యలు ఉండి వాళ్ళకి సమాధానం చెప్పి పరిష్కరిస్తే అయిపోయేది. ఈరోజు ఎక్కడ కూడా పేదవాళ్ళు ఒకే సమస్యని మళ్ళీ తీసుకురావడం కూడా చాలా అన్యాయం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే అందుకనే P4 పెట్టి బాబు గారు కొత్తగా దానికి సంబంధించిన అర్జీలన్నీ కూడా మేము స్కాన్ చేసి అక్కడ పై ఆఫీసుకి పంపించి పై అధికారులు పంపించి చర్యలు తీసుకునే విధంగా ఈరోజు P4 అధికారిని కూడా మాకు ఇక్కడ మా వినయ్ని కూడా ఇక్కడ నియమించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ అధికారులు తెలియజేస్తున్నాం, పేదవాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం సహించే పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈరోజు పేదల కోసం వచ్చి మొన్నే ఇల్లు ఓపెన్ చేశారు నాయుడుపేటలో, అర్బన్ హౌసింగ్. ఈరోజు ఉదయగిరిలో కూడా అదే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఎమ్మెల్యేలుగా మేము నిరంతరం ప్రజల్లోకి తిరుగుతున్నాం. మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే, ఎక్కడున్నారో అర్థం కావట్లే. ప్రజలకు అందుబాటులో ఆఫీసులో ఉండరు, బయట ఉండరు, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అధికారులు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఇది పునరావృతం కాకూడదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.